ఇక జాతీయ భద్రతా వారోత్సవాలకు సంబంధించి ఇటు దుత్తలూరులో కూడా ఆర్టీఓ మురళి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ర్యాలీ చేశారు. అదేవిధంగా స్థానికంగా ఉండే పాఠశాలలు ఇక విద్యార్థులకు ఈ యొక్క భద్రతా వారోత్సవాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎలా ఉండాలనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీఓ ముఖ్య అతిథిగా పాల్గొని ఇటు విద్యార్థులకు ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలపై అదేవిధంగా ఏ విధంగా సీట్ బెల్ట్ ధరించాలి, అదేవిధంగా డ్రైవింగ్ రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, అదేవిధంగా ఇంకా పూర్తి స్థాయిలో హెల్మెట్ యొక్క ఉపయోగం వీటన్నిటి మీద ఇటు దుత్తలూరులో ఇటు స్కూల్లో ఇక ఆర్టీఓ మురళీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేదికని అలంకరించినటువంటి కరస్పాండెంట్ గారికి ముఖ్యంగా, అదేవిధంగా మా ఎస్ఐ గారికి, మా ఇన్స్పెక్టర్స్ కొలీగ్స్ కు, హెచ్ఎం గారికి, అదేవిధంగా ఆల్ ఇక్కడ వచ్చేటటువంటి స్టూడెంట్స్ కు అందరికీ, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ కి, డ్రైవర్స్ కి, సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి మేము అదే పనిగా కావాలి నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే, ఈరోజు గవర్నమెంట్ 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా ఈ కాలేజీ స్టూడెంట్స్ కు, అదేవిధంగా స్కూల్ పిల్లలకు ఒక సేఫ్టీ క్రియేట్ చేసేదానికి ఉద్దేశంతో ముఖ్యంగా ఇక్కడికి మేము రావడం వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా మా కొలీగ్స్ చెప్పినట్టు ఈ ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతా నియమాలు కొద్దిగా మైండ్ లో పెట్టుకుని వాటిని పాటిస్తారనేసి ఒక అవేర్నెస్, దానికోసం ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రేపు మీరు చెప్పినట్టు ఇక్కడ అందరూ కూడా ఇంతవరకు అయితే 2 వీలర్స్ రైడ్ చేసినారు. ఈ రోజు కనీసము మీకు ఒక ఏజ్ ఇచ్చింది గవర్నమెంట్, అప్ టు 18 ఇయర్స్. ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాతనే మీరు రోడ్డు పైన డ్రైవ్ చేయాలి, తర్వాత లైసెన్స్ తీసుకొని డ్రైవ్ చేయాలన్నమాట. సో మీరు ముఖ్యంగా ఒకవేళ వెహికల్స్ ఇచ్చినా కూడా మాకు 18 ఇయర్స్ తర్వాత మేము డ్రైవ్ చేస్తామని మీరు వాళ్ళకి చెప్పాలన్నమాట. సో అదేవిధంగా మీ పేరెంట్స్ కానీ, మీ సిస్టర్స్, బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ 18 ఇయర్స్ ఎవరైనా లైసెన్స్ తీసుకోకుండా ఉంటే సో వాళ్ళ లైసెన్స్ తీసుకోమనేది, డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ 2 వీలర్ పైన, అదేవిధంగా కార్లో పోయేటప్పుడు సీట్ బెల్ట్స్ ధరించి డ్రైవ్ చేయాలనేసి. సో ఇది చిన్న చిన్న ఈ రోడ్ సేఫ్టీ ఈ మెజర్మెంట్స్ అన్నమాట, ఈ రోడ్డు భద్రతా నియమాలు. వీటిని పాటిస్తే మనము మన ప్రమాదాలు, ఈ రోడ్డు యాక్సిడెంట్ నుంచి ఈ చిన్న ప్రమాదాలే ఎంతో నిర్లక్ష్యాన్ని మనము అనుకుంటాము, ఎక్కువ ప్రమాదాన్ని గురి ఈ ఫిజికల్కి హ్యాండిక్యాప్డ్ కి మనం తెచ్చుకుంటాము. అదేవిధంగా కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నింటినీ మీకు ఎందుకంటే ఒక అవగాహన ఉంటుంది, ఈ చిన్నపిల్లలే రేపటి మీరు ఆఫ్టర్ 18 ఇయర్స్ అవుతా మీరే రోడ్ యూజర్స్ అనమాట. సో ఇవన్నీ ఒక మీరు మైండ్ లో పెట్టుకుని, అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా